ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రభు కృపలో ముందుకు సాగుతున్నారా? చూడండి, మనం ప్రభు కృపలో ముందుకు సాగించబడేటప్పుడు కొంతమంది ఏదైనా మనల్ని అన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. చాలా ఏంటి ప్రభా ఈ అవమానం, ఏంటి ప్రభా ఈ సమస్య, ఏంటి ప్రభా ఈ ప్రాబ్లం, నేను నిన్ను నమ్మాను కాబట్టి మరి నా జీవితంలో ఇది ఎందుకు వచ్చిందని చాలా ప్రశ్నలు మనలో మొదలవుతూ ఉంటాయి. కానీ మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు. మన జీవితంలో ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్ని అవాంతరాలు వస్తాయి, ఎన్ని అవరోధాలు వచ్చినా మనం ఎప్పటికీ కొనుగోడాన్ని ఇంకా సంతోషించాలి. అధికం కావాలి, ఈ విశ్వాసంలో అధికం కావాలా, ప్రేమలో అధికం కావాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయం అధికం కావాలి. ఎందుకంటే ఎన్ని అవమానాలు వస్తే నీ మీద అంత కృప, ఎంతమంది నీకు విరోధంగా ఉంటే నీ మీద దేవుని ప్రేమ అంత అధికంగా ఉన్నట్లని దేవుడు ఈ ఉదయకాలం మీతో మాట్లాడు. ఎందుకంటే ఒక వాక్యం నీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదరు. దేవునికి స్తుతి కలుగునుగా. చూడండి, అద్భుతమైన మాట కదా. ఎవరైతే నీ మీద కోపడుతున్నారో దేవుడు వారే సిగ్గుపడి నీ విస్మయం పొందే విధంగా నీ పాదాల దగ్గరికి ఆయన చేరుస్తాడు. అంటే అంత ప్రేమ నీపై కురిపించేది. చూడండి, యోసేపును అందరు అన్నవారు, తన అన్నలకు యోసేపు అంటే అస్సలు పడదు. అతను చూస్తే పగపట్టే వాళ్ళలాగా, పళ్ళు కొరికే వాళ్ళలాగా, వస్తున్నారు చూడు ఆ తలనొప్పి అన్నట్లుగా ఆవేశపడతా ఉండేవాళ్ళు, కోపపడతా ఉండేవాళ్ళు. కానీ యోసేపు మాత్రం అవేవి పట్టించుకోలేదు. అసలు వాళ్ళ మీద కోపం యోసేపుకి లేదు. ఇంకా ప్రేమించేవాడు, ఇంకా వారికి ఏదైనా సహాయం కావాలంటే చేసేవాడు. కానీ మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదే, ఎంతమంది నేనేమన్నా దేవుని మీరు ఆరాధించకుండా, ప్రార్థించకుండా అసలు మానకూడదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే వస్తున్నాయేమో అనుకోకండి. కానీ ఒకసారి చూశారు, యోసేపు వచ్చేది పట్రాంత కోపం వచ్చింది, పళ్ళు కొరుకుతూ అతన్ని కిడ్నాప్ చేసి కొట్టి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత పోతీఫర్ దగ్గరికి చేరుతారు. చేరిన తర్వాత అక్కడి నుంచి చెరసాల వేయబడతారు. ఇవన్నీ మేలులా అండి? కానీ ఇవన్నీ యోసేపు జీవితంలో అనుమతించబడ్డ యోసేపుకు దేవుని మీద ప్రేమ ఇంచు కూడా తగ్గలేదు. ఎప్పటికైనా నా జీవితంలో నన్ను ప్రభు దర్శిస్తాడని ఒక సంపూర్ణమైన విశ్వాసంలో ముందుకు నడిపించబడుతూనే ఉంది. వీళ్ళంతా కోప్పడిన వారందరూ ఏమయ్యారంటే, ఇక యోసేపు హెచ్చించబడిన తర్వాత, ఫరో తర్వాత సింహాసనం వేయబడ్డ తర్వాత అద్భుతంగా అధికారం అంతా ఇప్పుడు యోసేపు చేస్తూ, ధాన్యం కోసం వీరంతా వచ్చి యోసేపు పాదాల దగ్గరికి వచ్చేలా ప్రభు చేశారు. ఇప్పుడు కోప్పడిన వారంతా ఏమయ్యారండి? యోసేపు పాదాల దగ్గరికి ప్రభువే నడిపించారు. నీ మీద కోపపడేవారు, నిన్ను సనిగేవారు, నిన్ను తిట్టేవారు, ప్రభు ఏం చేస్తాడంట? నీ పాదాల దగ్గరికి. గుర్తుపెట్టుకోండి మాట. ఎందుకంటే ఎన్నో మాటలు వస్తాయి, ఏమీ పట్టించుకోకు. నీ కొద్ది నువ్వు, నీ అంతకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన హత్తుకొని ఉండు. తప్పకుండా నీ జీవితంలో ప్రభు దర్శిస్తాడు, ప్రభు హెచ్చిస్తాడు, ప్రభు గణపరుస్తాడు, గొప్ప మేలులు నీ ఇంటికే పంపిస్తాడు. ధైర్యం కలిగి ఉండండి, మంచి తీర్మానం కలిగి ఉండండి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తండ్రి ధైర్యం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఏదొచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా తడలిపోకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు నడిపించు. యోసేపు పోలే ఏదన్నా కూడా పట్టించుకోకుండా నీ వైపు చూసే భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవరైతే నీ మీద కోపడిన వారందరినీ సిగ్గుపడి విస్మయం ముందేలా చేస్తానన్నా, అట్టి కృప ప్రతి బిడ్డలకు దయచేయమని, ప్రతి బిడ్డల్ని రెక్కల చాటున భద్రపరచు. ఈరోజంతా ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించి, విడిపించి నీ కృపలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి, అన్ని విషయాల్లో హెచ్చించునుగాక. ఆమేన్.